ఏందయ్యా నువ్వు బాగా ఆలోచిస్తాను. వయసు అయిపోయిన తల్లిదండ్రులు దేని గురించి ఆలోచన చేస్తారే? వయసు మీద ఉన్న కొడుకుల గురించి ఆలోచన చేస్తారు. నేను అదే ఆలోచన చేస్తాను. అంతగానో ఆలోచన దేనికయ్యా చెప్పు. మనకు ఆస్తులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బాధపడకుండా ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. కానీ వాళ్ళకు బాధ్యత లేకపోయా. అవునయ్యా, తిరుగుళ్ళకు అలవాటైన కొడుకులను ఎవరు మారుతారయ్యా? పొయ్యిలో మిగిలిన బోర్డుదన్నా గిన్నెలు తోముకోవడానికి ఉపయోగపడుతుంది, కానీ కొయ్యలెక్క విడిగిన కొడుకులు దేనికి ఉపయోగపడతలేదు. బాధ్యత లేని కొడుకుల కన్నా బర్లు నయ్యమే. అరే పెద్దోడా, ఎటు పోతాను రా? ఎప్పుడు ఇదే తిరుగుడా? బయటికే పోతున్నానే బాబు. ఇంట్లోండి ఏం చేయాలి? పోయి అట్లా తిరిగేస్తా. మంచిగా చదువుకున్నావు, ఏదన్నా నౌకరు చూసుకోవచ్చు కదరా. నౌకరు నాకెందుకే? గిన్ని పైసలు ఉంచుకొని నౌకరు ఎందుకు చేయాలి? నేను చెయ్య అట్టిగా తిరుగుతే ఏమొస్తాందిరా? ఏదన్నా నౌకరు చూసుకోవా? నౌకరు చేయకపోతే చదువుకున్న చదువుకు ఫలితం ఏమున్నదిరా? ఏ ఊకాయమ్మ, నేను బుక్కులు పట్టులు బంద్ చేసి బాగేళ్ళు అవుతుంది. నాతో కాదు నౌకరుకి కాదు. పెద్దోడేమో ఇట్లా చెప్పింది చేయడు, చెప్పిన మట్టినాడు. అరే చిన్నోడా, ఎటు పోతానవురా? ఏడికి పోతున్నానే అవ్వ, బయటికే కదా. ఆయన ఏడికి పోయినా మాపటేళ్ళ వరకు ఇంటికి వస్తా కదా. పెద్దోడు నువ్వు ఇద్దరికి ఇట్లనే ఉంటే ఎట్లరా? నీ రక్తమే కదా బాబు, నీ లెక్కనే ఉంటాం. నేను చెప్పేది నీ రూపం గురించి కాదురా, మీ తిరుగుల గురించి. వాడు అట్లనా, నువ్వు ఇట్లనా? ఈ వయసులో దీనికి మించిన ఆనందం ఏడుంటది బాబు. అరే జరా మీ తిరుగుళ్ళు బంద్ పెట్టి ఇంట్లో పనులు చూసుకోండిరా. బాపు ఎప్పటికీ లాటరీ టికెట్ కొంటాడు, మేము వద్దానమా అని. మీరెందుకు మా తిరుగుడు వద్దా అంటారు? ఆ లాటరీ టికెట్ వచ్చేది లేదు, మేము చూసేది లేదు. గొడ్డునైనా దెబ్బేసి మార్చచ్చు, కానీ వీళ్ళ మార్చుడు ఎట్లనే? తల్లి మాట వినోడట, పెళ్ళం మాట వింటాడే. అందుకే వీళ్ళకు లగ్గం చేస్తానంటే మారుతారు కావచ్చు. అయితే ఇద్దరికి ఒకటేసారి చేద్దాం. ఇద్దరికి ఒక్కసారి లగ్గం చేద్దాం, కానీ ఒక్కింటి పోరగానే చూసి చేయాలి. సరే. అక్క, ఒక్కింట్లో బిడ్డలం ఒక్కింట్లోకి వచ్చి మంచి పని చేసినవే. అవునే చెల్లి, ఏ బాధ లేకుండా ఆస్తి అంతస్తు మంచిగా ఇంటనే పడ్డాం. మంచిగా మన అత్తమామలు మంచోళ్ళే, మన మొగళ్ళు మంచోళ్ళే. అవునే, ఇక మనమే మెల్లమెల్లగా ఈ ఆస్తిని అనుభవించాలి. మనం కాకుంటే ఇంకెవరు అనుభవిస్తారే? ఉన్నది నువ్వు నేను, మనకు పుట్టే పోరగాళ్ళు, గంతే. గంతేనే చెల్లి. ఏందయ్యా ఈ ఆస్తి భూములు అన్ని పోతే మన కోడళ్ళకి ఏమిస్తావు? వాళ్ళు ఎట్లా బతుకుతారు? ఏమోనే, ఇట్లా అన్ని పోయినాయి. ఇక పోయిన వాటికి ఏం చేద్దాం, కానీ ఏమైనా కావాల్సి కూడా కొట్టిందా చెప్పు. నేనంటే అర్థం చేసుకుంటా, కానీ మన కోడళ్ళు ఏం అర్థం చేసుకుంటారు? కనీసం ఈ ఇళ్ళ ఉన్నదా పోయిందా? ఇది కూడా పోయిందే. కాంగ్రెస్ అంటే కొంచెం టైం అడిగినా సరే అన్నారు. అయ్యో దేవుడా, ఎంత పని చేసినావయ్యా. ఏమైంది అత్తమ్మా? ఏమో అన్ని పోగొట్టినావా అంటున్నా? ఏం చెప్పాలా బిడ్డ, మీ మామ భూములు జాగలు ఆస్తులు ఇల్లు అన్ని ఓడగొట్టిండు. ఏంది మామ గవ్వగట్టుడేంది? అత్తమ్మతో మజాక్ ఆడుతున్నావు కదా నువ్వు? చెప్పు. ఈ భజన చేసుకున్న వయసులో మజాకే ఉంటుంది బిడ్డ, నిజమే చెప్తాను. గట్లెట్లా పోయినాయి మామ? మేము ఎట్లా బతుకుడు? నేను కూడా గదే చెప్తాను బిడ్డ. ఆఖరికి ఇంట్లో కూర్చొని బుక్కడంత బువ్వ తిన్నామన్నా ఇల్లు లేకుండా చేసిండు. ఇల్లు సుతం పోయిందా? షిప్పలు పట్టుకొని పోదామన్నా ఆ షిప్పలు కూడా లేకుండా చేసిండు మీ మామ. ఏంది మామ కోరి కోరి కోడళ్ళ కత్తే కొబ్బరి చిప్ప కూడా లేకుండా చేసినావు? ఏదో అట్లా జరిగిపోయింది బిడ్డ. గట్లా జరిగిందని ఇట్లా చేతులు దులిపేసుకుంటే ఎట్లా మామ? దులుపుకోవడానికి దుమ్ము కూడా మిగలేదమ్మా. అక్క ఏందే గిట్ల అయింది? ఆనందపడి ఎగిరేలోపే బోర్ల పడి ఏచి తట్లు చేసిర్రు. స్వర్గం అనుకొని గేటు తీసుకొని వస్తే నరకం లెక్క మారిపోయింది ఏంది? ఇప్పుడు ఏం చేద్దామే? మన అవ్వయ్యకి చెప్దామా? ముందైతే మన మొగుళ్ళకి చెప్దాం,
తర్వాత మన ఇంట్లో చెప్దాం. సరే అక్క, మనసున్న ఆనందం అంతా మాయమైపోయింది. ఏమైందిరా యోగా చేసినట్టు ఊళ్ళని తీసుకుంటాను. అమలు పనికైనా కదరా, పెయ్యంతా పుండు పుండు ఉన్నది. అవు కానీ నువ్వు కూడా నాతో పనికత్తేంద్రా? నేను పనికత్తుడు గొర్రె గోడెక్కుడు జరగదురా. నేను ఏ పనికి రాను, అసలు నేను పనికే రాను. నీ బతుకు మంచిగా ఉన్నదిరా. పెళ్లి కాకముందుకు ఏం పని చేయలే, పెళ్లి అయినా కూడా ఏం పని చేస్తలేవు. పైసలుంటే బుస కొట్టే పామైన బుసలు కొట్టుడు ఆపి సలాం కొడుతుందిరా. అంటే మా లెక్క పైసలు ఉండానే. నువ్వంటే గాలి తిరుగుతావు, మరి మీ తమ్ముడు అని ఏమైనా పని చేస్తేంద్రా? నేనన్నా గాలి తిరుగుతా కానీ వాడు ఏకంగా దుమ్ముకు దూలికే తిరుగుతాడు. కానీ ఏం పని చేయకుండా పావుర లెక్క మస్తు తిరుగుతారా మీరు. ఎంత తిన్నా ఎంత తిరిగినా మా దగ్గర ఉన్న పైసలు కానీ నీకు ఎరికే కదరా. అయ్యో ఎరికే తీయవో, మరి మీ పొలమే సాగు చూసుకుంటేంద్రా? మా పొలం సాగవుతుందిరా, కాకపోతే మేము చేపిస్తాం. గమ్మత్తున్నదిరా మీ పనే. మాకు పని ఎక్కడ ఉందిరా, మాకు పనే లేదు. గదే తీయలేవో, మీ అయ్య మిమ్మల్ని గాడిద లెక్క కాదురా, గంధం చెక్క లెక్క పెంచిండు. అవునరా, గట్లనే పెంచిండు. గట్లే పెంచి తిరుగుపో రోడ్డు పడి తిరుగుతాం. కుళ్ళు రా కుళ్ళు, పైసలు ఉన్నాయి మా కానీ. తాకితేనే పొడిసొస్తారా మీకు, దాకలే కొడక. ఒక్కసారి దాకితే ఏర్పడుతుంది నీకు. గట్లనే అనుకుంటూ. ఏంది బిడ్డ, ఎప్పుడు చూడు మా చుట్టే తిరుగుతాండ్రేమే. ఇక మీ చుట్టూ తిరగకపోతే ఇంకెవరి చుట్టూ తిరుగుతాం అత్త? బిడ్డ, మీరు ఎందుకు వచ్చిరో నాకు తెలుసు. మిమ్మల్ని ఈ ఇంటి కోడళ్ళ లెక్క చూసుకుంటాను కాబట్టి మీ మొగుళ్ళను మీరే దారిలోకి తెచ్చుకొని వాళ్ళను పనివంతుల లెక్క తయారు చేసుకోవాలి. పిల్లలుగా అది మీ బాధ్యత. మేమెట్లా మారుతాం? మీరే మారవాలి, మీరే పనికి తోలాలి, మీరే పైసలు సంపాదించమని చెప్పాలి. అవును బిడ్డ, చేసుకున్న పిల్లలు మీరు చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు చెప్పు. కన్నోళ్ళు చెప్తేనే ఏం లేదు, ఇంకా కట్టుకున్నోళ్ళు చెప్తే తింటారా? పత్తి కొయ్యలేని దాన్ని కత్తి కోత్తది బిడ్డ. మా మాట ఇంటలేరు కాబట్టి మీరు చెప్తింటారు. గసంటోళ్ళు మేము చెప్తే మా మాటిని పనికోతారా? ఇసొంటోళ్ళని మాకు ఇచ్చి పెళ్లి చేసి మా జీవితం నాశనం చేసి. అయ్యో బిడ్డ, వాళ్ళని తాగుబోతులు కాదు, తిరుగుబోతులు అంతే. తిరుగుబోతులు అంటే మరీ దేశ దిమ్మర్లేం కాదు, పని చేత కాదు అంతే. వాళ్ళకు ఏ పని చెప్పకుండా సుఖంగా పెంచుడు మేము చేసిన పెద్ద తప్పు బిడ్డ. నా కొడుకులు మంచోళ్ళే బిడ్డ, కానీ ఒళ్ళొంచి పని చేయరు అంతే. వాళ్ళతోటి పని చేపించే బాధ్యత మీదే. ఇక ఏం బాధో ఏమో మామ, వాళ్ళు అసలు మా మాట కొంచెం కూడా వింటారని మాకైతే అనిపించలేదు. ఇంటర్ బిడ్డ ఇంటర్, మీ ప్రయత్నం అయితే మీరు చేయండి. మామ ఉన్నది లేదన్న రంగులు ఉంటాయి. మీరు ఇంకా మాటలు మాట్లాడి బాధ పెట్టకూడదు. అక్క, అయ్యదాని గురించి మాట్లాడితే ఏమవుతుంది? మనమే ఏదోటి చేసి వాళ్ళని దారిలో పెట్టాలి. ఇగో నేను పోయి ఆ లాటరీకి పైసలు కట్టేస్తా ఇంట్లో. సరేనయ్యా. అవును, ఇంట్లో మా బాపులేడు ఎటు పోయిండే? ఏమో నాకేం తెలుసు. సరే గాని నువ్వు రేపటి సంది పనికోవాలి. దానికి నేను కూడా ఎందుకే, పని వాళ్ళని పెట్టుకుంటే అయిపోతుంది కదా. పనోళ్లకు పైసలు ఎవరు ఇస్తారు? పని మనం చేసుకున్నప్పుడు మనం వేయకుంటే పక్కింటోడు ఇస్తాడే, మనం వేయాలి. పిందకే గతి లేదంటే పండు కొనుక్కొని తింటా అనుకున్నాడట నీ అసంటోడు. అంటే ఏందే? నీకేమన్నా భూములు పొలాలు ఉన్నాయనుకుంటున్నావా? అనుకున్నాడేందే, ఉన్నాయి కదా. ఏడున్నాయి? అవన్నీ మీ అయ్య కథం చేసిండు. ఇప్పుడున్న ఆస్తోని మనం అరటి కాయ కూడా కొనుక్కోలేము. అరటి తోట వేసిన మనకు అరటికాయ కొనలేని పరిస్థితి వచ్చిందా? ఎట్లనే? అసలు ఏం జరిగింది? ఏం జరిగిందంటే మీ అయ్య ఏం చెప్తలేడు, కానీ ఉన్న ఆస్తులు అన్ని పోయినాయి. గాలికి పోయినట్టు గట్లెట్లా పోతాయే? మా బాప వచ్చినాక అడుగుతావు. ఏం అడగకు, ఇప్పటికే రందులున్నాడు. నువ్వే మనందరిని ఆదుకోవాలి. బయటకు పోయి పురాణాలతో ఆడుకుండా అవుతుంది కానీ మీ అందరిని ఆదుకోండు నాతోటి ఏడవుతుంది.
ఎందుకు కాదు అయితది నడు మంచి పని చేయి. కింద పడ్డ అంగి కోసమే అంగలేను, అసొంటిది అంగి పని చేసు నాతోటి ఎట్లయితుంది? నాతోటి కాదు. కాదని కర్రకాకి చెప్పినట్టు చెప్తే అయిపోద్దా? మరి బతుకుడు ఎట్లా? గాలి దొరుకుతుంది కదానే, పీల్చుంటా బతుకు. పీల్చడానికి గాలి ఉందా కానీ మన తినడానికి ఏముంది? గాలినే తినమంటావేంది? గాలిని ఎట్లా తింటావే? నాతోటైతే కాదే పని చేసుడు. ఇగో నీకు ప్లాస్టిక్ డబ్బా నచ్చుతుందా లేకపోతే ఇనుప డబ్బా నచ్చుతుందా? డబ్బా ముఖం పెట్టుకుని డబ్బాల గురించి అడుగుతావేంది? ఇప్పుడు డబ్బాలు ఎందుకు నీకు? ఎందుకంటావేంది? రేపటి నుంచి పనికోవాలి. ఇంపరాడు అలిగిపోడు, నేను పనికోడు, అస్సలు జరగని పనే. పోనంటే కుదురుతుందా? పోవాలి పక్క. నేను పప్పు కోసం పక్కింటికి పోను, నువ్వు ఏకంగా పనికి పోమంటాను. అన్ని తగలబడిపోయినాక పొమ్మనక ఏమనాలి? కాళ్ళ లెక్కలు మంచిగా ఉన్నాయి కానీ ఏమో తలగబడ్డాయి అంటావు. తగలబడిపోయింది నేను కాదు, మన ఆస్తి. ఇంత అందంగా కనబడుతుంది కదా ఆస్తి అంతా, నువ్వేం మొత్తానికి లేదంటావు. ఉన్నదంతా ఆవిరైపోయింది. మీ బాపు ఆవిరి చేసిండు, అర్థమైతుందా? గట్టి ఆవిరి చేస్తాడే, ఎటు వేయండు వచ్చినాక గట్టిగా అడుగుతావు. నువ్వు గట్టిగా అడిగినా మెలా అడిగినా పోయిన ఆస్తంతా పొక్కలకెళ్ళి ఉరుకత్తదా? ఏం అడగకు. ఎంత ఆస్తి ఎట్లా పోతుంది? అడగకుండా ఎట్లుండో చెప్పు. ఉండాలే, తప్పది. ఇప్పటికే ఉన్నదంతా పోయిందని దుఃఖాలు ఉన్నాడట. నువ్వు పోయి అడిగితే మళ్ళీ ఏమన్నా చేసుకుంటే ఎట్లా? ఇప్పుడు అంతా వేయిందని నన్ను పనికోమంటావా నువ్వు? అవును, టిఫిన్ డబ్బా శుద్ధంగా అడిగి పెట్టిన రేపటికి. నేను పోతే నువ్వు పోదామని ఫిక్స్ అయినా వారే? బాక్స్ అడిగి పెట్టింది నా కోసం కాదు, నీ కోసం. పనికి పోయేది నేను కాదు, నువ్వు. ఏంది నేనా? నాతో పని చేసి వేడి అవుతుంది. తిరుడు పన్నుడు అయినప్పుడు పని ఎందుకు కాదు? పానం అంగితే ఏదైనా అవుతుంది. నిజమే, నాతో కాదే. ఈ ఎండలో పని చేస్తే పానవంతం అయినట్టు అవుతుంది. అసలు ఎండలు బాగా కొడతాను, నాతో కాదే. పెద్దోడా చిన్నోడా రమా సాయితి రాండి, అందరు రాండి. ఏంది పానమే హుషారు లేదా? ఏందో హుషారుగా మాట్లాడతాను. ఏమైంది? ఏం జరిగింది? మన పంట పండిందే. ఇంకెక్కడ పంట మామా? ఉన్నదంతా పోగొడుతుంది కదా. ఆ పంట కాదమ్మా, మనకు ₹1,00,00,000 లాటరీ తాకింది. నిజమేనా మామా? నిజం, ఒట్టు. ఇగో అందరుండి లాటరీ ఎందుకు అంటారు కదా, ఇప్పుడు చూసిరా ఎట్లయిందో. ఎంత చక్కటి మాట చెప్పినావు మామ. ఆకలి కడుపు ఆనందపడ్డది, బాధ కళ్ళు సంతోషపడ్డాయి. ఇక ఈ ₹1,00,00,000 ఏం చేయాలని ఆలోచన చేస్తానా. అమ్మయ్యా, ఇక నాకు పని చేసి తప్పింది. నాకు కూడా తప్పింది. ₹1,00,00,000 లాటరీ వచ్చిందని తెలిసినాక గంగల పడ్డ పానం గుండెలకు వచ్చిందా? అవునే వచ్చింది. లాటరీకి మ్యాటర్ బాగానే ఉంది. మరి ఇంకేంది, పైసా అడుగుదాంపా. సరేపా. ఏందిరా అందరికందరు వచ్చి ఈడ కూర్చున్నారు? ముందు వాళ్ళు ఎందుకు వచ్చిరో చెప్పాను, తర్వాత మేము చెప్తాం. మాకన్నా ముందు వాళ్ళే వచ్చారు కదా, వాళ్ళని చెప్పాను. చిన్నోళ్ళు మీరు కదా, మీరే చెప్పుంది. ఇక ముసుగుల గుద్దులాటలు ఎందుకు? ఆ ₹1,00,00,000 మా వాట ఎంతో మాకు ఇచ్చేది అయిపోద్ది. మేము కూడా అందుకే వచ్చినాం. ఇంకేందే మామ, ఎవరి సగం వాళ్ళకి ఆ ₹1,00,00,000 వెళ్ళి ఎందుకు ఇవ్వాలి? గట్లంటే ఏందే బాబు, అది పోగొట్టింది నువ్వే, ఇది కూడా నువ్వే ఇయ్యాలి. అరే అది సంపాదించింది నేనే, ఇది సంపాదించింది నేనే, మీకు ఎందుకు ఇవ్వాలి? ఉన్నదే ఇద్దరం కొట్టున్నాం కదా బాబు, ఏదున్నా సగం సగం ఇవ్వాలి కదా. నిజమేరా, ఈ లాటరీ టికెట్ ఇద్దరు వంచడం నాకు నచ్చలేదు. ఎవరికి ఒక్కరికే ఇద్దాం. గట్లయితే ఇంటికి పెద్దోడు నేనే కదనే, అవి నాకే దక్కాలి. పెద్దోడైతే ఏంది, నువ్వేనా గద్దెలు కట్టినావా నీకు ఇవ్వడానికి? చిన్నోడు అంటే ముద్దుల కొడుకు, అందుకే నాకే ఇవ్వాలి. గట్లెట్లు ఇస్తాడు? పెద్ద కోడలు ఇంటికి వెలుగు కాబట్టి మాకే ఇస్తాడు. నువ్వు వెలుగైతే నేనేమన్నా చీకటి నానే, అవి మాకే కావాలి. ఏ ఆగురా, మీరు అట్లా లొల్లి పెట్టుకోకూరి. నేను పందెం పెడతా, దానిలో గెలిచిన వాళ్ళకే ₹1,00,00,000 ఇస్తా. అందేమంటే ఆ గోడను ముట్టుకొని రమ్మంటావా బాబు? అది కాదురా, మీ ఇద్దరు ఇట్లా ఎవ్వరు ముందు జాగ కొడితే వాళ్ళకే ₹1,00,00,000 తప్పుతాయి.
చదువు కూడా ఆపి సానేళ్ళు అవుతుంది బాబు, మేము ఎట్లా కొడతాం? అవునే బాబు, ఆ బుక్ల మీద మక్క పురుగులు తిరుగుతానే కావచ్చు, ఇప్పుడెట్లా జాబ్ కొడతానే? మీరు ఎట్లనైనా కొట్టుర్రా, జాబ్ కొట్టే పని మీది, జాబ్ కొట్టించే పని మీ పెళ్ళాలది. అగో ఇదేం పందెం మామ, ఇట్లన్నా ఉంటుందా? ఇట్లనే ఉంటాయి బిడ్డ. మీ కోటి కావాలంటే మీ మొగలను చదివిపోయి, లేదంటే పడుకోబెట్టుర్రి. ఏం చేస్తాం, తప్పుద్దా సౌపిత్తం. జాబ్ కొట్టుర్రి, కోటి పట్టుర్రి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గీతా హరి ఆర్ట్స్. చూసిరు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్క పోటీ ఒక గంట దానికి ఇట్లా గట్టి కొట్టుర్రి. బాయ్.